నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. సార్, ముఖ్యంగా ప్రతి నెల చివరి మంగళవారం రోజున వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి, ఇటు అమ్మాయిలకు వచ్చేసి వరపాశుపతము, అబ్బాయిలకు వచ్చేసి కన్యాపాశుపతాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. సో ఈ కన్యా వరపాశుపతం గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ పూజతో పాల్గొంటే మాకున్నటువంటి దోషాలు తొలగి నిజంగానే వివాహ గడియలు మొదలవుతాయా? కొంతమందికి సంబంధాలు దగ్గర దాకా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. మరి అటువంటి వారికి పూజ అనేది ఎంతటి ఫలితాన్ని ఇస్తుందంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు అన్నిసార్లు మనం చెప్తూ ఉన్నాం సార్. మధ్యలో మనకు అధిక మాసం రావడం కానివ్వండి, మూడాలు కానివ్వండి, ఇన్ని వచ్చినా ఒక 60 మెంబర్స్ దాకా సంబంధాలు కుదరడము, ఒక 10 మంది దాకా నేనే దగ్గరుండి వివాహాన్ని చేయించడం కూడా జరిగింది. అయితే నేను నా సైడ్ నుంచి ఎంత మనం ప్రయత్నిస్తున్నామంటే, ఈ యొక్క పూజ చేశాము వెళ్ళామని కాకుండా, నేను మహాలింగార్చన చేయించి, ఆ లింగార్చన చేయించినప్పుడు వచ్చి ఉన్నటువంటి మట్టి సైకత్త శివలింగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. గడిచినటువంటి ఒక 4 నెలల నుండి అనుకుంటా. వీటితో పాటు కంకణాలు కూడా మనం కళ్యాణం చేసేటప్పుడు పెట్టినటువంటి కంకణాలని మళ్ళీ ఇక్కడ పూజలో పెట్టి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా మనకి కళ్యాణ అక్షింతలు, ఎక్కడెక్కడ కళ్యాణం జరిగితే అక్కడ, రాముల వారి కళ్యాణము, ఒంటిమిట్ట అక్కడి నుంచి వచ్చినటువంటి, అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు, భద్రాచలంలో నుంచి తెచ్చినటువంటి అక్షింతలు, కళ్యాణ అక్షింతలు అన్నీ కలిపి వెళ్ళేటప్పుడు అందరికి కూడా మళ్ళీ నేను అక్షింతలు కూడా ఇస్తున్నా. ఇవే కాకుండా వాళ్ళతో ముడుపు కట్టించి, మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో పక్కనే నరసింహస్వామి గుడి ఉంది. ఆ నరసింహస్వామి గుడిలో వాళ్ళు ముడుపుకి ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని తీసుకెళ్ళి అక్కడ స్వామివారి గర్భాలయంలో ఏ వస్తువులు కావాలి, రీసెంట్గా వాళ్ళు ఒకటి పాపం ఎండకు బాగా ఇబ్బంది పడుతుంటే ఏసీ చేయించాం. ఈ క్రెడిట్ అంతా కూడా వచ్చి పూజ చేయించుకున్న వాళ్ళకే. ఓకే, నేను ఎందుకు ఇవి చేస్తున్నాను అని అంటే, మనం చేసేటువంటి దైవిక ప్రయత్నాలు, మానవ ప్రయత్నం అన్నీ చేద్దాం. నా ఫైనల్ ఒక డెస్టినీ ఏంటి అంటే వివాహం కావాలి. ఓకే, మళ్ళీ 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 నరసింహస్వామిని కానివ్వండి, అక్కడ ఉన్న రాములవారిని కానివ్వండి, వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పే కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత సంపూర్ణ కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం శీఘ్రమేవ అతి శీఘ్రమేవ పాణిగ్రహణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం. ఇవే కాకుండా లగ్నేత్ తృతీయ స్థానే, లగ్నే పంచమ సప్తమ ద్వాదశ స్థానే పాపగ్రహ సంచార దోష పీడిత నివారణా సిద్ధ్యర్థం పాపగ్రహ సహిత శుభగ్రహ దోష పీడిత నివారణా సిద్ధి, కలత్ర దోష పీడిత నివారణా సిద్ధ్యర్థం, గురుదోష, గురుబలం లేకపోతే గురుదోష, ఇలా ఎన్ని ఉంటే అన్ని సంకల్పంలో మనం నిమిడీకృతం చేసి చెప్తున్నాం. మనం అంతకు ముందు వీడియో చేసినప్పుడు కూడా, అక్కడ మనం పూజ జరిగినప్పుడు కూడా చెప్పాను. ఒకటి ఏంటంటే, మనం ఎందుకు ఇన్నిగా చెబుతున్నాము అంటే, నక్షత్ర దోషాలు ఉంటే పోతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను సార్, నక్షత్ర దోషం ఉన్నా, నవగ్రహ దోషం ఉన్నా పోతుంది. నవగ్రహాల దగ్గర దీపం వెలిగించి వచ్చి కూర్చొని పూజ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఏంటంటే చెప్పేది, శివుడు నవగ్రహాలని, నక్షత్రాలని మెడలో ఒక ఆభరణంగా వేసుకొని తన కనుసన్నలలో వాటన్నిటిని కదిలిస్తూ ఉంటాడు. కాబట్టి శివాజ్ఞ లేనిది చీవైనా కుట్టదు. మీరు అన్నారు మరి వాళ్ళ కర్మ ఉంటుంది. కొంతమంది అన్నారు అనమాట, మా కర్మ అండి అంటే, కర్మ ఉంది కాబట్టి, చెడు కర్మ ఉంది కాబట్టి ఆలస్యం అయ్యింది. అవును. ఇక ముందు వివాహం జరగాలి అని అంటే తొందరగా సత్కర్మ ఉంది కాబట్టి పూజకు వచ్చాడు. లేకుంటే ఎక్కడున్న భద్రాచలం సార్, ఎక్కడున్న కోలార్ సార్, కర్ణాటక కోలార్ నుంచి వచ్చారు. టాటా ఆ రోజు రైలు యాక్సిడెంట్ అయితే వాళ్ళు రైలు దిగి బస్సు పట్టుకొని వెహికల్ పట్టుకొని వచ్చారు. ఎక్కడ ఆ కోలారు, ఎక్కడ టాటా, అక్కడి నుండి ఇక్కడ దాకా వచ్చి పూజ చేయించుకున్నారు అని అంటే అది ఎవరి సంకల్పం? భగవత్ సంకల్పం. కాబట్టి భగవంతుడు నిర్ణయించాడు, ఈ రోజును అక్కడ ఈ కార్యక్రమం చెయ్యి, ఖచ్చితంగా నీకు రిజల్ట్ రావాలి అనేటువంటిది. అందుకే అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అమ్మ మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసి, ఒకవేళ కొంతమంది కాల్స్ చేస్తున్నప్పుడు అడిగేది ఏంటంటే, మేము ఈ పాశుపతం చేయించామండి అన్న వాళ్ళకు కూడా ఏం చెప్తున్నా, ఇంకొద్దు, మీరు ఆల్రెడీ చేయిస్తే ఇంకెందుకు. అంతే. ఇంకోటి 41 సంవత్సరం 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఈ మధ్య. వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, మీ ప్రొఫైల్ నాకు ఇవ్వండి. ఎందుకంటే గురుబలం అనేటువంటిది దాటిపోయిన తర్వాతకి మీరు మళ్ళీ పూజ చేయించుకొని మీరు బాధపడడమో ఇంకేదో ఎందుకు, మీ ప్రొఫైల్ నాకు ఇవ్వండి, నా దగ్గర ఉన్న ప్రొఫైల్స్ షేర్ చేస్తా. ఓకే, ఇన్కేస్ కుదిరితే తర్వాతకి భగవతేచ్ఛ మీ ఇష్టం, మీ తోచినంత ఇవ్వండి అని చెప్తున్నాను. ఇలా అంటే ఎవ్వరికి కూడా ఏంటంటే ఒక కమర్షియల్గా కాకుండా మనస వాచ కర్మన నా వంతు నేను కృషి చేస్తున్నా, వారందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా, వాళ్ళని కూడా కోరుకోమంటున్నా. రీసెంట్గా ఒక అతను చెప్పారు, మీరు ఇంతగా దీక్ష చేస్తున్నారు 9 రోజులు, ఆ పిల్లవాళ్ళు దీక్ష చేస్తున్నారని అడిగారు.
ఆ పూజ అయిన తర్వాతకి 9 రోజులు దీక్ష చేస్తున్నారు కదా, కొంతమందిని అడిగితే లేదండి మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, వాడు నాన్ వెజ్ తినకుండా ఉన్నాడు, పూజ చేసింది ఎవరి కోసం? అబ్బాయి కోసం. అతను నాన్ వెజ్ తింటే ఎట్లా? అంతే కదా. అతని కోసం నేను ఒక పూట భోజనం చేయడమా, కాళ్ళకి చెప్పులు వేసుకోకపోవడమా, నేలపై పడుకోవడమా, నేను ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు అట్లా చేస్తే అంటే అదే చెప్తున్నా, కర్మఫలం అంతే. నా వంతు నేను ఇప్పుడు భగవంతుడు రాస్తాడు రాత ఏమనంటే నువ్వు ఇతను ఇలా సఫర్ అవ్వాలి అని, మధ్యలో నేను వచ్చి మార్చేదానికి నేను ఎవరిని? అంతే కదా. కాబట్టి మన ప్రయత్నం అంటే షడ్జమం మానవ ప్రయత్నం, సప్తమం దైవచింతనం, 6 ప్రయత్నాలు చేయాలంట ప్రతి మనిషి. 7వసారి భగవంతుని విడిచిపెట్టాలి. కాబట్టి మానవ ప్రయత్నం మనం చేద్దాం, భగవత్ ప్రయత్నం చేద్దాం, తర్వాతకి భగవంతుడికి విడిచిపెడదాం. నేను అందరికి చెప్పేది కూడా ఇదే సార్. చాలా మంది అని కాదు కానీ కొంతమంది అంటే నిరాశ చెందో కొంచెం పూజ చేయించుకుని ఇన్ని నెలలు అవుతుందో అని అనుకునేవారు, అయ్యో మేము అనవసరంగా పూజ చేయించుకున్నాం అనుకుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? నేను ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళందరి నెంబర్స్ తీసుకొని నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటిది అని అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆ పూజా కార్యక్రమానికి ఏదైనా ఇస్తారు ఇవ్వరు తర్వాత సంగతి. మనం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఫర్దర్ గా ఫ్యూచర్ లో సంకష్టికి చేసేటువంటివి కానివ్వండి, ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా మొన్న మనం మాట్లాడుకున్నాం, లింగార్చన శివుడికి రుద్రాభిషేకం రుద్రహోమం చేద్దాం అని అనుకున్నాం, అవి కానివ్వండి, లేకుంటే అమావాస్యకు జరిగేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలతో, శని త్రయోదశి వస్తుంది, శని త్రయోదశికి వేటికి కూడా నేను వాళ్ళని డబ్బులు తీసుకోకుండా కేవలం వాళ్ళ గోత్రనామాలు నోట్ చేసుకొని వాళ్ళ కోసం మళ్ళీ పూజ చేస్తాను. ఎందుకు అనంటే ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎటు సైడ్ నుంచి ఏ అవకాశం వస్తుందో ఎవరికి తెలుసు, అనుకూలిస్తుందో. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఇప్పటి వరకు పూజ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా నేను నా వైపు నుంచి చేసేటువంటి సపోర్ట్ ఈ విషయంగా చేస్తూ ఉన్నా. ఇంకా అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కూడా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా నేను చెప్పేటువంటిది ఒకటే సార్, పూజా సామాగ్రి ప్రతి ఒక్కళ్ళకి హోమగుండం సపరేట్ గా, ప్రతి ఒక్కళ్ళకి సపరేట్ గా ఒక అర్చకుడు, దేవాలయము, భోజనాలు, ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ అమౌంట్ ఎంత అనేటువంటిది ప్రస్తావించి దాని గురించి ఇంతనా, వీళ్ళంతా కమర్షియల్, నిజంగా కమర్షియల్ అయితే ఈ రోజు నేను ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడాను సార్. సార్ కమర్షియల్ అయ్యేది ఉంటే ప్రతి ఒక్కరికి సపరేట్ గా బ్రాహ్మణులను పెట్టలేరు. ఇంకోటి పూజా సామాగ్రి వాళ్ళనే తెచ్చుకోమని చెప్తారు. అదే విధంగా హోమగుండం, ప్రతి ఒక్కరికి హోమగుండం, తర్వాత భోజనాది కార్యక్రమాలు, భోజనాలలో మరి పెళ్లి కొడుకు ఒక్కడే వేస్తారంటే వాళ్ళ బంధువులందరూ కూడా వస్తున్నారు. సో ఫుడ్ పెట్టే దగ్గర కూడా మనం అంత భగవంతుడు ఇచ్చింది మళ్ళీ భగవంతుడు కేటాయిస్తున్నాం, మనం అంత కంజ్యూస్ చేయట్లేదు. నేను ఇంకా అసలు ఇప్పటి వరకు నా ప్లేస్ లో ఇంకెవరన్నా ఉన్నా ఏదైనా పెద్ద ఆశ్రమం పెట్టేసి ఇంకో రకంగా దాన్ని పోర్ట్రేట్ చేసేవాళ్ళు, కానీ నేను అలా కూడా చేయట్లేదు. నా వంతు నేను వీలైనంత వరకు దైవికమైనటువంటి ప్రయత్నాలు ఎన్ని చేయాలో అని చేస్తున్నాము. దేవుడి దయ వల్ల వచ్చే కాల్స్ కూడా మంచిగానే వస్తున్నాయి. ఏ నెల కూడా మనకి వచ్చేటువంటి వాళ్ళు, పూజ చేయించుకునేటువంటి వాళ్ళు జనాలు ఎక్కువ వస్తున్నారంటే ఇది కూడా మళ్ళీ కమర్షియల్ గా ఆలోచిస్తారేమో. నా ఉద్దేశం ఏంటంటే వచ్చిన వాళ్ళ సంబంధాలు ఇంకెవరికైనా కుదురుతాయేమో, నా ఆలోచన అంత ఇదే. ఒకటే ప్రాబ్లం ఏంటంటే సార్, అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలకు ప్రొఫైల్స్ పంపిస్తున్నాం అబ్బాయిలవి, వాళ్ళ సైడ్ నుంచి ఓకే అని వాళ్ళ ప్రొఫైల్స్ ఎట్లా పంపిస్తాం మనం? ఇంకొంతమంది అమ్మాయిలు వచ్చేసి 35 years 40 years వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అబ్బాయిల్లో కూడా చాలా మందికి ప్రొఫైల్స్ వెళ్తున్నాయి, హైట్ ప్రాబ్లము, వెయిట్ ప్రాబ్లము. చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది ప్రొఫైల్ ఇట్లా వస్తే ఇట్లా అయిపోతుంది. పెళ్ళి అంటే అటు నలుగురు కుటుంబంలో, ఇటు నలుగురు కుటుంబంలో, వాళ్ళ మేనమామలు, వీళ్ళ మేనమామలు, వాళ్ళ ఎంక్వైరీలు, ఆల్రెడీ ఒకవేళ వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఏమన్నా చెప్పినా, వీళ్ళ అబ్బాయిని ఇవ్వాలని వీళ్ళు చెప్పినా, ఇన్ని డిస్కషన్స్ జరిగి ఫైనల్గా వస్తుంది రాదు తెలియదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వివాహం జరగనటువంటి వారికి ఇదొక పూజ ప్రతి నెల నిర్వహిస్తున్నారు చాలా ఘనంగా, కన్యావర పాశుపత హోమాలు. ముఖ్యంగా ఈ నెల ఎప్పుడు నిర్వహించబోతున్నారు పెళ్లి పూజలు? 30వ తారీఖు ఆఖరి మంగళవారం నాడు ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నాము. వాస్తవంగా 4వ మంగళవారం అంటే అంతకంటే ముందే వస్తుంది, కానీ మనకి ఎందుకు మనం ఆఖరికి చేయాలనుకుంటున్నాము అని అంటే కొంచెం ఎక్కువ మంది అయినా సరే, కొంచెం నేను ఇప్పటివరకు చెప్పిన నరసింహస్వామి గుడి ఉంది కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళు ఓకే అంటే ఆ దేవాలయంలో చేయాలి అనేటువంటిది నా ఆలోచన. దానికి మెట్లు ఉంటాయి, వచ్చేవాళ్ళు, పార్కింగ్, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నా. అందుకని మనం ఆఖరి మంగళవారం పెట్టడం జరిగింది. దిగ్విజయవంతంగా ఆ రోజు ఈ హోమాది క్రతువులన్నీ కూడా చేసుకోవడము, వీలైతే ఇంకా క్షేత్రం గురించి కూడా మనం ఒక పూజకు వచ్చినప్పుడు అక్కడ మాట్లాడడం కూడా జరుగుతుంది. లొకేషన్ మారుస్తున్నారా గురువు గారు? ప్రాబబ్లీ మైట్ బీ సార్. ఎందుకంటే ఇప్పుడు రామాలయం ఎక్కడైతే మనం చేస్తున్నామో దాని పక్కనే ఆనుకుని దగ్గరలోనే ఉంటుంది, పెద్ద దూరం కాదు. అక్కడ రెనోవేషన్ పని ఏదో జరుగుతుంది, అందుకని ఇక్కడికి మార్చాలనే ఆలోచనలో ఉన్నాం.
ఎస్, థ్యాంక్ యూ సార్. కన్యా వరపాశుపతాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని అందజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.